దేశ సైనికుల గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో శత్రువులతో దేశంలో చట్టపరమైన హక్కుల కోసం ఏకకాలంలో 2 యుద్ధాలు చేసే సంకట స్థితిలోకి సైనికులను నెట్టేయకూడదని సీజేఐ అన్నారు. లేహ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సైన్యం, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాలపై ప్రసంగించారు. రాజ్యాంగ విలువలను కాపాడేది న్యాయ వ్యవస్థే అయినప్పటికీ అవి దేశంలో అమలయ్యే వాతావరణాన్ని సృష్టించేది సైన్యమేనని సీజేఐ పేర్కొన్నారు. సైనికులకు మెరుగైన న్యాయ సదుపాయం కల్పించాలని ఆయన కోరారు. సార్వభౌమత్వాన్ని, స్థిరత్వాన్ని, శాంతిని కోల్పోతే ఒక దేశం స్వేచ్ఛ, న్యాయం గురించి అర్థవంతంగా మాట్లాడలేదని తెలిపారు. ఈ కోణంలో చూస్తే ఒక సైనికుడు, ఒక కోర్టు విభిన్న మార్గాల్లో పనిచేస్తున్నట్లు అనిపించవచ్చునని, కానీ నిజానికి వారు ఉమ్మడి లక్ష్యం కోసం ఒకరికి ఒకరు సాయం చేసుకుంటున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఇది కేవలం సైనికుల సానుభూతికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, ఒక రాజ్యాంగ విధని సీజేఐ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రతను కాపాడే వారికి ప్రభుత్వ సంస్థలు సకాలంలో న్యాయ సహాయం అందించాలని పేర్కొన్నారు. అలా చేయలేకపోతే ప్రభుత్వ సంస్థలు తమ నైతిక, రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనట్లేనని అభిప్రాయపడ్డారు. సైనికులు, మాజీ సైనికులు పింఛన్, ఆస్తి సమస్యలు, న్యాయ సాయం అందకపోవడం తదితర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. అలాంటి సందర్భాల్లో వీర్ పరివార్ సహాయత యోజన అక్కరకు వస్తుందని సీజేఐ తెలిపారు. ఈ పథకం ద్వారా సైనికులు, కేంద్ర పోలీస్ దళ సిబ్బంది, వారి కుటుంబాలకు ఉచితంగా న్యాయ సహాయం అందుతుందని సీజేఐ వివరించారు. ఈ పథకం కింద ఆస్తి వివాదాలు, పెన్షన్ ఆలస్యం మొదలుకొని వైవాహిక కలహాలు, పాఠశాల ప్రవేశాల వరకు పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. సైనికులు సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. సైనికుల ప్రయోజనాలన్నిటినీ పట్టుదలతో కాపాడడం దేశ సంస్థల కర్తవ్యమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన 1962లో రెజాంగులా వద్ద యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన సైతాన్ సింగ్ భాటి ఇతర సైనికులకు నివాళులర్పించారు.